ఈరోజు మరణము అనేది అందరికీ కలిగే సంగతే. బాగలేకపోయినా ఏదో ఒక క్షణాన ఏదో ఒక రూపాన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళటము ఖాయం. ప్రతి ప్రామాణిక గ్రంథాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి. ముఖ్యముగా పాపం గురించిన భయం ప్రతి మనిషిలో ఉంది. నేను పరిశుద్ధుణ్ణి అని తనకు తాను చెప్పుకునే అర్హత మనుషుడు కోల్పోయాడు. ఈరోజు మనుషుల్లో ఒక భయం ఉంది. అన్ని భయాల కంటే ప్రమాదకరమైంది మరణం. ఆ మరణం గురించిన భయం ఉంది. కానీ మనిషి ఆలోచించే విధానము ఎలాగో ఉంది అంటే, సత్యమును నమ్మక దుర్నీతి యందు ఆశపడుతూ ఉన్నాడు. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో మనము యాత్రికులము, మనము పరదేశులమై ఉన్నాము అన్నది పరిశుద్ధ గ్రంథం. అలాగనే మనుషులందరూ ఏదో ఒక రూపాన ఏదో ఒక రోజున ఈ లోకము ముగించుకొని మరి ఎక్కడికి వెళతారు? దేవుని ఎదుటికి వెళ్ళి నిలబడాలి. అందుకే పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి అన్నది హారియోక్తి. ఇలాంటి చిన్న చిన్న లాజికులు కూడా తెలియకుండా, సత్యమును ప్రకటించకుండా ఈరోజు శనజీరి స్వామి కావచ్చు, ఇంకా కొద్దిమంది పూజారులు, అర్చకులు, అర్చకర్తం చేస్తున్న వారు ప్రజలకి తెలియజేయాలి. సత్యమై ఉన్న ఆ దేవుడు స్వామి వివేకానందుడు, సాధువాక చక్రవర్తి, గౌతమ బుద్ధుడు, మనకు ముందున్న భక్తులు ఏ మహనీయుడి గురించి తెలియజేశారో అదుగో ఆ మహానుభావుడు ఎవరో కాదు, ప్రభువుని యేసుక్రీస్తు వారని స్వామి వివేకానందుడు ప్రబోధ రత్నాకరం అనే ఆ బుక్కులో తన మాటలు వివరించాడు. నెంబర్ 1 స్టేట్మెంట్ ఇచ్చాడు స్వామి వివేకానందుడు. ఈరోజు మనకు ముందున్న భక్తులు మాటలని పెడసెవుని పెడుతున్నారు. ఈరోజు అర్చకత్వం చేస్తున్న అర్చకులు, బ్రాహ్మణులు మంచిదే, దాంట్లో మంచి ఉంటే తెలియజేయచ్చు. కానీ ఆ మార్గములో మోక్షానికి వెళ్ళే దారి ఉందా? మీ కొరకు నేను ప్రాణం పెట్టానని ఎవరైనా చెప్పిన దాఖలాలు ఉన్నాయా? మీ పాపాలు నా మీద, నా భుజముల మీద నేను వాటి కొరకు బలయ్యాను అని చెప్పిన ఒక్క వ్యక్తి అన్న ఉన్నాడా? ఒక్కరన్నా ఉన్నారా అని గమనిస్తే ఒక్కరు కూడా కనిపించరు. కనిపించకపోగా శ్రీకృష్ణుడు గీతోపదేశం చేశాడు అర్జునుడికి. ఏమని? అర్జున, కర్మ చేసిన వాడు ఆ కర్మ బలము అనుభవిస్తాడు. నాకు కూడా ఒక కర్మ పట్టుకుంది. అందుకే కృష్ణుడు తన 8 మంది భార్యలతో సతీ సహగమనముగా మార్చబడ్డాడు. శ్రీకృష్ణుడు కోరిక ఏంటి? ఆయన చనిపోయినప్పుడు తనతో పాటు తన 8 మంది భార్యలట, ఆ 8 మంది భార్యలని సతీ సహగమనము చేయమని కోరాడట. నేను చెప్పలా, రాయబడిన శ్రీకృష్ణుడు చెప్పిన మాటలే మీకు నేను తెలియజేశాను. మరి ఎవరు మోక్షానికి మార్గమయ్యి ఉంది? అందరి పాపములను పోగొట్టడానికి ఏ మహానుభావుడు, సత్యమై ఉన్నవాడు ఈ లోకానికి వచ్చాడు? కొంచెము కూడా ఆలోచించకుండా ఎదుటి ఉన్న వారికి జ్ఞాన పాఠాలు నేర్పించాలి. రేపు ఒకరితో ఉంది, ఏదో ఒక రూపాన దేవుని ఎదుట పోయి నిలబడాలి. ఎవరైనా నాతో సహా ఈ లోకము నాది కాదు,
నేను యాత్ర చేయడానికి వచ్చాను, నేను యాత్రికుడిని, పరదేశినై ఉన్నాను. నా దేశం ఈ దేశం కాదు, నా దేశం పరదేశి, పరలోకం. ఆ లోకానికి వెళ్ళటానికి, అక్కడ ఉండటానికి ఇక్కడ సిద్ధమవుతున్నాను. ఇలాగా మనం ఎదుట ఉన్న వారికి సాధ్యమంత వరకు సృష్టికర్తని తెలియజేసి, ఎందుకు? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనములో మనుషుడు చనిపోతాడు, చనిపోయిన వ్యక్తి దేవుని ఎదుట నిలబడతాడు తన లెక్క అప్పగించడానికి. చిన్నజీరు స్వామి ఎదుట నిలబడిన వారికి ఏం చెప్పాలి? సృష్టికర్త గురించి తెలియజేయాలి. పోనీ మనము ఆరాధించిన ఆరాధికులైన ఆరాధనీయులు, స్వాములు, దేవుళ్ళు అని పిలువబడిన వారు, ప్రభువులు అని పిలువబడిన వారు ఉన్నారు. కానీ వారెవరైనా కానీ నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, నీ పాపాలు పోగొట్టడానికే నేను బలిగా మార్చబడ్డాను, నా రక్తములో పవిత్రత ఉంది, మీ పాపాలను పోగొట్టింది అని ఒక్కరన్నా ఉత్తరం ఇచ్చారా? ఒకరన్నా తెలియపరిచారా అంటే లేదు. ఎందుకు? వారు కూడా మనతో సహా పాపం అనే, దాస్యం అనే కాడి కింద బందీలై ఉన్నారు గనుక. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సరనే వాటిని జయించిన వాడు దేవుడు. వాటిల్లో ఒకదానికైనా బానిసైన వాడు మనుషుడైతాడు, కానీ దేవుడు అని పిలవటానికి అనర్హుడు అని భవిష్య మహాపురాణము సాక్ష్యం ఇచ్చింది. ఇది తెలియదా వీరికి? కారణం ఏంటి? ఆలోచన వీరికి ఎందుకు లేదు? చిన్నజీరు స్వామి అయినా, మనకు ముందున్న భక్తులు ఎవరైనా దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళకే ఎందుకు రాజీ